రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం 'పరైపెట్టు పెంతురుక్కులం' ఈ కథలో రెండవ భాగాన్ని చెప్పుకుంటున్నాం. నిన్న మొదటి భాగంలో మనం వరరుచి 'మాం విద్ధి' అనే శ్లోకాన్ని, రామాయణంలో శ్లోకాన్ని ఏ విధంగా ఆయన విక్రమాదిత్య మహారాజుకి చెప్పాడు. దాని అర్థాన్ని 8 రకాలుగా వివరించి చెప్పాడు. ఈ పరాయి కులంలో పుట్టిన బాలికని ఈ లోకంలో లేకుండా చేయడానికి వరరుచి ఏ విధంగా రాజుగారి మీద తన యొక్క ప్రభావాన్ని చూపించి రాజభటులతో ఆ చిన్న పిల్ల, అప్పుడే పుట్టిన పిల్లని చంపటానికి లేదా నిర్మూలించడానికి ఒక పథకాన్ని రచిస్తాడు. ఆ పథకం అమలయ్యింది అని సంతోషంగా ఆయన రాజాస్థానం నుంచి దేశయాటనకి బయలుదేరతాడు. అలా బయలుదేరి అతను ఒకరోజు ఒక ఊరొస్తాడు. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడుంటాడు. ఆ రోజుల్లో ఈ దేశాటన చేసేవాళ్ళు బ్రాహ్మలైతే, ఆ ఊరిలో బ్రాహ్మలు ఎవరైతే స్తోమత కలిగినోళ్ళు ఉంటారో, వాళ్ళ ఇళ్ళకెళ్ళి భోజన ఏర్పాటు చేసుకునేవారు. ఆ విధంగా ఇతను ఆ ఊరిలో నివసిస్తున్న ఒక బ్రాహ్మడింటికి ఆ రోజు అతిథిగా వెళ్ళటానికి ఏర్పాటు చేసుకుంటాడు. అలా ఏర్పాటు చేసుకొని, ఆ బ్రాహ్మడింటికెళ్ళిన తర్వాత ఎవరైతే భోజనం పెడతారో ఆ బ్రాహ్మడికి కొన్ని ముందస్తు షరతుల్ని విధిస్తాడు ఈ వరరుచి. అవేంటో చెప్పండి అని చెప్పేసి ఆ బ్రాహ్మడు అడుగుతాడు. అడిగితే అతను 5 షరతులు చెప్తాడు. ఒకటేంటంటే తను స్నానం చేసి వచ్చిన తర్వాత కట్టుకుంటానికి వీరల పట్టు వస్త్రం కావాలి. వీరల పట్టు అంటే పట్టు వస్త్రం అనమాట. పట్టు వస్త్రం కావాలి. రెండోదేంటంటే 100 మందికి ఆహారం పెట్టాక, అంటే 100 మంది భోజనం చేసిన తర్వాత నేను భోంచేస్తాను అని చెప్తాడు. మూడోదేంటంటే 18 రకాల వంటకాలు వండి భోజనం పెట్టాలని చెప్తాడు. కొన్ని చోట్ల 108 రకాలని కూడా చెప్పారు. మనం 18 రకాలనే చెప్పుకున్నాం. 18 రకాల వంటకాలు వండాలి. నాలుగోదేంటంటే భోజనం చేసిన తర్వాత నాకు తినడానికి ముగ్గురు మనుషులుండాలి. ఐదోదేంటంటే భోజనం అయ్యాక నన్ను మోసుకెళ్ళటానికి నలుగురు మనుషులుండాలి. అందుకు అంగీకారం అయితేనే ఇవాళ మీ ఇంట్లో నేను భోజనం చేస్తానని చెప్తాడు. ఈ తిరకాసు ప్రశ్నలకి ఆ బ్రాహ్మణుడు కొంచెం కంగారు పడతాడు. ఇయన్నీ ఎట్లా సమకూర్చగలను నేను అని మనసులో అనుకుంటాడు. ఈ మాటలన్నిటిని తలుపు చాటున ఉన్న ఆ బ్రాహ్మణుడి కూతురు, ఆవిడ యుక్త వయసులో ఉంటుంది. 18 సంవత్సరాల వయసు. ఆ అమ్మాయి ఇయన్నీ వింటాది. విని ఆటిలో ఉన్న గూఢార్థాన్ని అర్థం చేసుకొని తండ్రిని లోపలికి పిలుస్తుంది. పిలిచి, "నాన్నగారు మీరు అంగీకరించండి. ఏర్పాట్లన్నీ నేను చేస్తాను" అని చెప్పేసి చెప్తుంది. అది వరరుచి కూడా వింటాడు. ఆ బ్రాహ్మణుడు అప్పుడు వరరుచిని వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న నదికి స్నానానికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళినా సరే ఆ బ్రాహ్మణుడి మనసంతా కూడా ఇంటి దగ్గరే ఉంటది. తన కూతురు ఏం చేస్తుంది? ఈ బ్రాహ్మణుడు ఇలాంటియన్నీ అడిగాడు. అయన్నీ సమకూర్చడం ఎలాగవుతుంది? అని చెప్పేసి తనలో తాను మదన పడుతూనే ఉంటాడు. వరరుచి ఆ నదిలో స్నానం చేసి స్నాన సంధ్యలన్నీ ముగించుకున్న తర్వాత ఈ బ్రాహ్మణుడి వెంట తిరిగి బ్రాహ్మణుడి ఇంటికి వస్తాడు. వచ్చేటప్పటికి బ్రాహ్మణుడి కూతురు తండ్రికి చెప్తుంది. "అన్నీ సిద్ధం చేశాను. భోజనానికి రావచ్చు" అని చెప్పేసి. ఆ బ్రాహ్మణ తండ్రికి ఇంకా కంగారుగానే ఉంటుంది. ఏం చేసింది? ఏం చేయలేదో ఏంటో? "ఏమేం చేసావు తల్లి" అని చెప్పేసి కూతురిని అడిగితే కూతురు చెప్తుంది. మొట్టమొదటగా వీరల పట్టు అని చెప్పి అన్నారు గదా! వీరల పట్టు అంటే మల్లుగుడ్డను కూడా వీరల పట్టు అంటారు. అంచేత ఆయన కట్టుకుంటాకి కొత్త మల్లుగుడ్డతో ఒక పంచె లాంటిది నేను సిద్ధం చేశాను. అట్లాగే రెండోదేంటంటే 100 మందికి ఆహారం పెట్టాక ఆయన భోజనం చేస్తా అన్నాడు. అంటే వైశ్యం. వైశ్యం అంటే దేవతలకి నైవేద్యం పెట్టి పూలు, పళ్ళు, ఆవు నెయ్య వీటన్నిటితో కలిపి పూజ చేస్తారు. ఆ పూజకి కూడా సిద్ధం చేశాను ఏర్పాట్లు అని చెప్తుంది. ఇంకా 18 రకాల వంటకాలు అంటే ఏమీ లేదు నాన్నగారు. 18 రకాల వంటకాలంటే అల్లం పచ్చడి. అల్లం పచ్చడి 18 రకాల వంటకాలతో సమానం. అంచేత భోజనంలోకి
అల్లం పచ్చడిని కూడా తయారు చేశానని చెప్తుంది. ఇంక నాలుగోది భోజనం చేసిన తర్వాత తాను తినటానికి ముగ్గురు మనుషులుండాలని జెప్పేసి అన్నాడు. అంటే తమలపాకు, వక్క, సున్నం. ఈ మూడిటితో వేసుకునే తాంబూలం భోజనం చేసిన తర్వాత తాంబూలం కావాలి అని చెప్పటానికి ఆ విధంగా ఆయన అడిగాడు. ఇంకా చివరిగా ఐదోది తన్ని మోయటానికి నలుగురు మనుషులు కావాలని చెప్పి అన్నాడు. అంటే ఏమీ లేదు. భోజనం చేసిన తర్వాత ఆయన నిద్రపోవటానికి 4 కోళ్ళున్న మంచం కావాలి అని చెప్పేసి చెప్పాడు. దాని అర్థం ఇదే అని చెప్తుంది. ఆ వరండాలో కూర్చున్న వరరుచి తండ్రితో ఆ పిల్ల చెప్తున్న విషయాలన్నీ కూడా వింటాడు. విని ఈ అమ్మాయి ఎవరో చూస్తే చాలా తెలివిగల అమ్మాయిలాగా ఉంది. పెళ్లి చేసుకుంటే ఇటువంటి తెలివిగల పిల్లని చేసుకోవాలి. అందులో కూడా బ్రాహ్మణ కుటుంబం, బ్రాహ్మణుల పిల్ల. ఏమీ ఆటంకాలేమి ఉండవు కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వరరుచికి మనసులో అనిపిస్తుంది. అనిపించిన తర్వాత ఆ తండ్రిని అడుగుతాడు. "ఏమయ్యా పెద్ద మనిషి, మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తావా?" అని అడుగుతాడు. అడిగితే మీలాంటి పండితుడికి పిల్లనిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి నాకు చాలా సంతోషం. అందుకు నేను అంగీకరిస్తున్నాను అని చెప్తాడు. తరువాత మంచి రోజు చూసి ఆ అమ్మాయికి వరరుచితో వివాహం జరిపిస్తాడు. జరిపించిన తర్వాత వరరుచి కొంతకాలం అత్తగారింటికాడే ఉండిపోయి, ఆ తరువాత తన సొంత ఊరికి భార్యను వెంటబెట్టుకొని వెళ్ళిపోతాడు. తన సొంత ఊరిలో చాలా సుఖంగా, సంతోషంగా సంసార జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. వాళ్ళ సంసార జీవితం ఆ రకంగా సంతోషంగా గడుస్తూ ఉండగా ఒక కథ జరుగుతుంది. అది ఇప్పుడు చెప్పుకుందాం. ఏంటంటే ఒకరోజు వరరుచి, ఆయన భార్య వాళ్ళ ఇంటి పెరటి తోటలో మంచం వేసుకొని అక్కడ పడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వరరుచి తన చేతిని ఆవిడి కురుల్లోకి పోనిచ్చి నెత్తి మీద అంటే మాడు మీద ఇట్లాగా సవరదీస్తాడు. లోపల వేళ్ళు పెట్టి. అంటే మలయాళీ స్త్రీలు రోజు తలస్నానం చేసి వెంటనే జడేసుకోకుండా ఆ కురుల్ని అట్లాగే ఉంచి చిన్న చివరన ముడి వేసి అలాగ వేలాడేసి వదిలేస్తారు. అంచేత అతను ఆ వెంట్రుకల్ని ఇట్లా తన చేత్తో ఇలాగ అనగానే తల మీద ఒక గంటు లాంటిది అతనికి తగులుతుంది చేతికి. అప్పుడు అతను అడుగుతాడు, "ఇదేంటి ఇట్లాగుంది" అని జెప్పేసి. ఈ భార్య పేరు పంచమి. అంచేత పంచమి ఇదేంటి ఇక్కడేదో తలలో నీకు ఒక ఘాటులాగా ఉంది. ఒక గంటులాగా ఉంది. ఏంటి ఎట్లా వచ్చిందిది అని అడుగుతాడు. అప్పుడు భార్య అయిన పంచమి చెప్తుంది. నాకు తెలీదండి. నేను పుట్టినప్పుడే అలాగుందంట. ఎందుకంటే నేను నా తల్లిదండ్రులకి పుట్టిన బిడ్డని కాదు. ఒకరోజు నా తల్లి నదిలో స్నానం చేస్తూ ఉండగా అక్కడ అరటి డొప్పల మీద నేను కొట్టుకుంటూ రావటం జరిగింది. నేను స్పృహ లేకుండా పడి ఉన్నాను. నా తల దగ్గర చిన్న గంటు పెట్టి దాంట్లో చిన్న కాగడా లాంటి దీపాన్ని గుచ్చి నన్ను నదిలో వదిలేశారు. అంటే నేను చనిపోతానేమో అని వదిలేశారు. నాకు అదృష్టం ఉండి ఆ తల్లికి దొరికాను. ఆ తల్లి వెంటనే నన్ను ఒడ్డుకు తీసుకొని వచ్చి వెంటనే నా తండ్రిని పిలిచింది. నా తండ్రి, తల్లి కూడా వాళ్ళకి పిల్లలు లేకపోవటం వల్ల నన్ను దేవుడిచ్చిన సంతానంగా వాళ్ళు భావించి నన్ను చక్కగా పెంచి పెద్ద చేశారు అని చెప్తుంది. అప్పుడు వరరుచి మనసు 18 సంవత్సరాలు వెనక్కి గిర్రమని తిరిగి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే ఆ రోజున మహారాజుకి చెప్పి పరయ స్త్రీకి పుట్టిన పిల్ల తనకు భార్య కాకూడదనే ఉద్దేశంతో తను ఆ పిల్లని ఎలాగైనా చంపించాలని రాజభటుల ద్వారా చేయించిన కార్యక్రమం విఫలమయ్యింది. విధిని ఎవరు తప్పించలేరు. విధివ్రాత ఎలాగుంటే అలా జరుగుతుంది. నేను పరయ స్త్రీని. పరయ స్త్రీ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. నిమ్న జాతిలో ఉన్న స్త్రీ. అంటే ఒక దళిత స్త్రీ అనమాట. ఆ స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. ఒక గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడిని కాబట్టి అని నేను అనుకున్నాను. కానీ విధిని నేను జయించలేకపోయాను. చివరికి అదే పరయ పిల్ల నాకు భార్యగా వచ్చింది అని జెప్పేసి వరరుచి చింతిస్తాడు.
వరరుచి గొప్ప బ్రహ్మజ్ఞాని, చాలా పండితుడు. అంచేత తనకి తాను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటాడు జరిగిన దానికి. అంచేత భార్యను వదిలేసి వెళ్ళిపోమని చెప్పడం. చెప్పకుండా ప్రాయశ్చిత్తంగా తీర్థయాత్రలు చేయాలని నిర్ణయించుకుని భార్యతో చెప్తాడు. నేను ఇలా తీర్థయాత్రలకెళ్తున్నాను. తిరిగి వస్తానో రానో, ఎప్పటికొస్తానో తెలియదు. అంచేత నీ ఇష్టం. నువ్వు వస్తే నాతో రావచ్చు. లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడే ఉండిపో. లేతే మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు భార్య ఏమంటుందంటే, అదేంటండి అట్లాగంటారు? నేను మీ భార్యని గాబట్టి నేను మీ వెంటే ఉంటాను. ఈ జీవితాంతం మీరు నాకు తాళి కట్టారు గాబట్టి మీతో పాటే ఉండి నేను కూడా మీతో పాటుగా తీర్థయాత్రలకి వస్తానని చెప్తుంది. అప్పుడు వరరుచి అట్లా నడుచుకుంటూ, నడుచుకుంటూ తీర్థయాత్రలు చేస్తూ సహ్యాద్రి పర్వతాల్ని కూడా దాటుకొని అంటే ఇతను విక్రమాదిత్యుడి ఆస్థానంలో ఉండేవాడు గదా! ఆ ప్రాంతంలో ఎక్కడో నివసించేవాడు. అతను సహ్యాద్రి పర్వతాల్ని కూడా దాటుకొని ప్రస్తుతం ఇప్పుడు ఉన్న కేరళ రాష్ట్రంలోకి అతను ప్రవేశిస్తాడు ఆ తీర్థయాత్రలో. అతని వెంట భార్య కూడా నడుస్తూ ఉంటది. అలాగా తిరుగుతూ, తిరుగుతూ ఉండగా ఆవిడి గర్భాన్ని ధరిస్తుంది. 9 నెలల గర్భం అయ్యి 10వ నెలలో బిడ్డని ప్రసవించే సమయానికి వాళ్ళ కేరళలో ఉన్న నీలా నది, ఆ నీలా నది ఉన్న ప్రాంతంలో వాళ్ళు సంచరిస్తూ వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండగా 10 నెలల నిడివి కాబట్టి ఆవిడి తనకి ప్రసవ వేదన వస్తుంది అని భర్తకి చెప్తుంది. అప్పుడు వాళ్ళు ఒక చిన్న చిట్టడవి గుండా వెళ్తూ ఉండటం వల్ల భర్త ఆ చెట్ల చాటుకెళ్ళి, ఆ పొదల చాటుకెళ్ళి నీవు ప్రసవం అవ్వు అని జెప్పేసి చెప్తాడు. తను అక్కడ నిరీక్షిస్తూ ఉంటాడు. ఆవిడి ఆ చెట్ల మరుక్కి వెళ్ళి ప్రసవిస్తుందనమాట. దేవుడి దయ వల్ల సుఖప్రసవం అవుతుంది. భర్త అక్కడ దగ్గరలో నిరీక్షిస్తూ ఉంటాడు. ప్రసవం అయిపోయిందని గ్రహించిన తర్వాత భర్త ఆ పుట్టిన పిల్లవాడికి నోరుందా అని అడుగుతాడు. అడిగితే నోరుందండి అంటది. అయితే వాడిని అక్కడే వదిలేసి వచ్చేసేయి. ఎందుకంటే వాడికి నోరుంది కాబట్టి ఏడిస్తే నోరున్న వాడిని దేవుడే శాంతింపజేస్తాడు. నోరుంది కాబట్టి వాడు ఏడిస్తే వాడిని పుట్టించిన దేవుడే వాడి ఆకలిని తీరుస్తాడు అని చెప్తాడు వరరుచి. భార్య తన తల్లి మనసు అంగీకరించకపోయినా భర్త మాటని కాదనలేక ఆవిడి ఎక్కడ పుట్టాడో పిల్లవాడిని అక్కడే వదిలేసి భర్త వెంట బయలుదేరి వెళ్ళిపోతుంది. సరే ఆ విధంగా భర్త వెనకాల ఆవిడ వెళ్తూ ఉంటుంది. కొన్ని ఊళ్ళు దాటుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఈ విధంగా 12 సంవత్సరాలు గడిచిపోద్ది. 12 సంవత్సరాల్లో ఆవిడకి 12 మంది పిల్లలు పుడతారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కో పిల్లవాడు చొప్పున 12 సంవత్సరాల్లో 12 మంది పిల్లలు పుడతారు. ఈ 12 మందిలో 11 మందిని ఆవిడ భర్త చెప్పినట్లుగానే ఎక్కడైతే ఆవిడ ప్రసవం అవుతుందో ఆ పిల్లవాళ్ళని అక్కడే వదిలేసింది. అందులో ఒకళ్ళు మాత్రం ఒక బాలిక పుడుతుంది. 12వ వాడు పుట్టినప్పుడు ఆవిడకి అనిపిస్తుంది. ఇంతమంది పిల్లల్ని ఇలా వదిలేశాను. 11 మందిని అట్లా వదిలేశాను. 12వోడు వీడినైనా సరే పెంచి పెద్దవాడిని చేసుకోవాలి అని అనుకుంటుంది. అనుకుని యథావిధిగానే భర్త అడుగుతాడు. ఏది 12 సంతానం కలిగిన తర్వాత అతనికి నోరుందా అని అడుగుతాడు. నోరుందంటే వదిలేయమంటున్నాడు. వాడు ఏడిస్తే భగవంతుడే వాడిని చూసుకుంటాడని చెప్తున్నాడు అని చెప్పి ఈవిడేం చేస్తుందంటే నోరు లేదని అబద్ధం చెప్తుంది. నోరు లేదా? సరే అయితే ఆ పిల్లవాడిని నువ్వు వెంట తీసుకొని రా అంటాడు. వెంట తీసుకొని రా అనగానే ఒక 10 అడుగులు వేసేటప్పటికి అతను నోరు మూసుకుపోద్ది. నోరు అన్నది అసలేం ఉండదు ఆ పిల్లవాడికి. నోరు లేని పిల్లవాడి కింద అయిపోతాడు. ఆ పిల్లవాడిని ఒక్కసారి గమనించిన తల్లి గొల్లుమని గోల పెడుతుంది. ఎందుకంటే తను అబద్ధం చెప్పింది. తను చూసింది. పిల్లవాడు పుట్టినప్పుడు అతనికి నోరు మామూలుగానే ఉంది. కానీ నోరు లేదని చెప్పటం వల్ల ఆ పిల్లవాడికి నోరు మూసుకుపోయింది. నోరన్నది లేదు. మొఖం ఉంది గానీ మొఖానికి నోరు లేదు. ఎప్పుడైతే భార్య గొల్లుమని ఏడ్చిందో వరరుచికి అర్థమవుతుంది. ఎందుకంటే ఇతను దివ్య జ్ఞాన సంపన్నుడు కాబట్టి జరిగింది అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని ఈ పిల్లవాడిని ఇక్కడే
ఈ కొండ మీద అక్కడ చిన్న కొండ ఉంటుందన్నమాట. ఆ కొండ మీద ప్రతిష్టాపన చేద్దాము అని చెప్పి అతనికి దైవత్వాన్ని ఆపాదించి అతనికున్న శక్తులతో అతన్ని అక్కడ ప్రతిష్టాపన చేస్తారు. ఆ ప్రతిష్టాపన చేసిన ప్రదేశమే వైలక్కు. ఈనాడు వైలక్ అనే ఒక ఊరుందక్కడ. ఆ ఊర్లో ఆ కొండ మీద ఉండే దేవుణ్ణి వైలక్కు నీలప్పన్ అని అంటారు. అంటే ఈ పిల్లవాడు 12వ పిల్లవాడి పేరు వైలక్కు నీలప్పన్. అతను దేవుడి కింద అయిపోయాడు. అంటే వైలక్కు నీలప్పన్ అంటే మలయాళ భాషలో అర్థం ఏంటంటే కొండ మీద ఉండే నోరు లేని దేవుడు అని అర్థం. అలాగా 12వ పిల్లవాడిని అక్కడ ప్రతిష్టాపన చేసిన తర్వాత మళ్ళా అక్కడి నుంచి బయలుదేరి తీర్థయాత్రలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారు. అలా వెళ్తూ వెళ్తూ వాళ్ళు చివరికి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతారు. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి ఒకానొక శుభ గడియల్లో వాళ్ళు చనిపోతారు. చనిపోయి మోక్షాన్ని పొందుతారు. కేరళలో మున్నూర్ అనే ఊర్లో ఈనాటికి కూడా వరరుచి యొక్క సమాధి ఉంది. సరే, ఈ కథ అంతా విన్న మీకు ఒక సందేహం వస్తుంది మనసులో. ఏంటంటే ఈ 11 మంది పిల్లలు ఏమైపోయారు? వాళ్ళని అడవిలో వదిలేశారు, నదుల పక్కన వదిలేశారు. ఆ 11 మంది బ్రతికి బట్ట కట్టారా? లేక చనిపోయారా? ఏ అడవి జంతువులైనా వాళ్ళని తినేసినయా? లేకపోతే ఏమయ్యారు? అనే సందేహం మనందరికీ వస్తుంది. ఆ సందేహం గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ 11 మంది కూడా చాలా అదృష్టవంతులు, దైవాంశ సంభూతులు. ఎందుకంటే దేవుడే వాళ్ళని కాపాడాడు. ఆళ్ళ తండ్రి చెప్పినట్లు వాళ్ళకు నోరుంది కాబట్టి దేవుడే అతన్ని పోషిస్తాడు. అందుచేత వదిలేసేయి, అక్కడే వదిలేసి వచ్చేయి అని తల్లికి చెప్పాడు. అంచేత ఈ 11 మంది 11 కుటుంబాలు వాళ్ళకు దొరుకుతారు. ఆ 11 కుటుంబాల వాళ్ళు వాళ్ళని తన సొంత పిల్లల్లాగానే పెంచుకుంటారు. దత్తత చేసుకున్నా, చేసుకోకపోయినా వాళ్ళని తమ సొంత బిడ్డల్లాగానే పెంచి పెద్దవాళ్ళని చేస్తారు. ఇప్పుడు మీకు ఇంకో సందేహం కూడా రావచ్చు. అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లేంటి? అనే సందేహం కూడా రావచ్చు. అది కూడా చెప్పుకుందాం. ఈ 12 మందిని కలిపి పరయపెట్టు పెంతురుక్కులం అని అంటారు మలయాళ భాషలో. అంటే పరయపెట్టు, పరయి స్త్రీకి అంటే ఒక నిమ్న జాతికి చెందిన స్త్రీకి పుట్టిన సంతానం వీళ్ళు. ఈ 11 మంది 11 కులాల్లో పెరుగుతారు. అందుచేత వీళ్ళు 11 కులాలకి ప్రతినిధులవుతారు. ఈ 11 కులాల్లో గొప్పవాళ్ళుగా ఈనాటికి కూడా కీర్తించబడతారు. అంచేత కేరళలో ఉన్న ఈ 11 కులాలకి తల్లి, తండ్రి ఒకళ్ళే అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. సరే, ఆ 12 మంది పేర్లు చెప్పుకుందాం. మొదట పుట్టినవాడు మెజోథోల్ అగ్నిహోత్రి. ఇతన్ని ఒక బ్రాహ్మణ దంపతులు పెంచుకుంటారు. అంచేత ఇతను నంబూత్రి కులానికి చెందినవాడు. రెండో అతను నర్నాథ బ్రాంథన్. ఇతను అంబలవాసి కులం. అంబలవాసి కులం అంటే ఈ నంబూదిర్ల కన్నా తక్కువ కులం బ్రాహ్మిన్స్ అనమాట వాళ్ళు. ఆ అంబలవాసి కులంలో ఈ నర్నాథ బ్రాంథన్ అనే అతను పెరుగుతాడు. మూడో అతను ఉలియన్నూర్ పెరుంతాచన్. ఈ పెరుంతాచన్ అన్న అతను ఒక వడ్రంగి కులస్తుల ఇంట్లో పెరుగుతాడనమాట. అతను తర్వాత కాలంలో పెద్ద గొప్ప వాస్తు శాస్త్ర నిపుణుడు అవుతాడు. ఈ ఉలియన్నూర్ పెరుంతాచన్ మీద సినిమా కూడా తీశారు. నేను చూశాను. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా. నాలుగో అతను అవకూరి చేతన్. ఇతను ఒక రైతు కుటుంబంలో పెరిగాడు. ఐదో అతను పక్కనార్. పక్కనార్ అనే అతను పరయన్ కుటుంబంలో పెరుగుతాడనమాట. వాళ్ళు పెంచుతారు. అంటే తన తల్లి అయిన పంచమి కూడా పరయ స్త్రీయే కాబట్టి అతను కూడా పరయ కుటుంబంలో పెంచబడతాడు. ఆరో అతను వడితల్ నాయర్. అంటే ఇతడు నాయర్ కుటుంబంలో పెరిగి పెద్దవాడవుతాడు. ఒక యుద్ధ వీరుడవుతాడు. ఏడో ఆవిడి ఆడపిల్ల. ఆవిడ పేరు కరయక్కలమ్మ. ఆవిడి క్షత్రియ వంశంలో పెంచబడుతుంది. నాయర్లలో క్షత్రియులు ఉంటారు. వాళ్ళ వంశంలో వాళ్ళ కుటుంబంలో పెరుగుతుంది ఆవిడ. ఎనిమిదో అతను ఉప్పుకోట్టన్. ఉప్పుకోట్టన్ అన్న అతను ఒక వ్యాపారి, ఒక వైశ్యుల కుటుంబంలో పెరుగుతాడు అతను. ఎనిమిదో అతను తిరువన్కాయతు పాననార్. ఇతను పాననార్ అనే ఒక నిమ్న కులస్తుల ఇంట్లో పెరుగుతాడు. ఇతను జానపద సంగీత కళాకారుడు. పదో అతను
వల్లన్. ఇతను పులయ అనే ఒక బడుగు బలహీన వర్గాల కుటుంబంలో పెరుగుతాడు. అతనే తర్వాత కాలంలో తమిళ మహాకవి అయిన తిరువల్లూర్ అని కూడా చెప్తారు. 11 అతను రజకన్. ఆ పేరులోనే ఉంది రజకన్. అంచేత ఇతను రజకుల ఇంట్లో, చాకలి వాళ్ళ ఇంట్లో పెంచబడతాడు. ఇక 12 అతని గురించి మనం చెప్పుకున్నాం కదా, నోరు లేని దేవుడు, కొండ మీద ఉండే దేవుడు. అతనే వైలక్కన్ నీలప్పన్ అని చెప్పేసి చెప్పుకున్నాం. కథ ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ చెప్పుకుందాం. అంటే ఈ 11 మంది మళ్ళా కలిశారా జీవితంలో? కలిస్తే ఎలా కలిశారు? దానికి సంబంధించిన కథ రేపు చెప్పుకోబోతున్నాం. అంతవరకు సెలవు. మీ ఆదిశేషు.